వరుణుడు బీజేపీ పాలిత రాష్ట్రాల్లో అవినీతిని బయటపెడుతున్నాడు. యూపీలో మొన్నటికి మొన్న కురిసిన వర్షాలకు లక్నో కాన్పూర్ ఎక్స్ప్రెస్ వే కొట్టుకుపోతే తాజాగా నోయిడా ఎయిర్పోర్ట్ నీట మునిగింది. 5,000 కోట్ల వ్యయంతో నిర్మించిన రహదారి మట్టిపాలైతే 12,000 కోట్ల ఖర్చుతో అట్టహాసంగా ఆరంభించిన ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నీటిపాలైంది. సోషల్ మీడియాలో ఈ వీడియోలు వైరల్ కావడంతో నాణ్యతా లోపాలపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. కుండపోత వానలతో నోయిడా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నీట మునిగింది. టెర్మినల్ పార్కింగ్ ఏరియా చెరువును తలపించింది. దాదాపు 12,000 కోట్లతో నిర్మించిన విమానాశ్రయం చిన్నపాటి వర్షానికే ఆగమైంది. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో యోగేష్ సర్కార్పై ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్ దుమ్మెత్తి పోస్తున్నారు. ఆకాశంలో ఎగరాల్సిన విమానాలు నీట మునిగితే ఎయిర్పోర్ట్లో పడవలు ప్రయాణిస్తాయా అని ప్రశ్నిస్తున్నారు. బీజేపీ హయాంలో అవినీతి పెరిగిపోయిందని ఆరోపించారు. భవిష్యత్తులో ఇంతకంటే భారీ వర్షం కురిస్తే పరిస్థితి ఏంటి అంటున్నారు అఖిలేష్.